హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇంట్లో వర్క్ కంప్లీట్ అయింది. 11 కల్లా స్నానం కూడా చేశాను. ఇంకా దీపం పెట్టే పని లేదు కదా! నెక్స్ట్ ఇక్కడేమో పచ్చి బఠానీ ఉంటే ఇంకా అవి ఒలిచేద్దామని తీసుకొచ్చాను. అయితే మొన్న ఐస్ క్రీమ్ తీసుకొచ్చాం కదా! డీప్ ఫ్రిడ్జ్ బటన్ ప్రెస్ చేసేసరికి కొంచెం నీరు నీరుగా అయ్యి కుళ్ళినట్టు అనిపించాయి. అందులో కొన్ని అట్లా కాయలు అనిపిస్తే ఇంకా అవి డస్ట్‌బిన్‌లో పెట్టడానికి వెళ్ళాను. ఈరోజే చెత్తబండి వచ్చిందండి. ప్రాణానికైతే ఎంత హాయిగా ఉంది. చెత్త ఇంట్లో ఉంటే ఏమో చిరాకండి. మనం ఎంత నీట్‌గా ప్యాక్ చేసి పెట్టినా కూడా చెత్త చెత్తే గదా! నెక్స్ట్ ఇక్కడ బాల్కనీలో ఐరన్ కాట్ ఉంది గదా! ఇంక అక్కడ కూర్చొని ఒలిచేద్దామని బయటికి తీసుకొచ్చాను. కాకపోతే వడగాలి ఉందండి. ఇంట్లోనేమో ఫ్యాన్ లేనిదే అసలు ఉండలేకపోతున్నాము. ఇంకా బయట గాలనేది అసలు రావట్లేదు. కొంచెం సరిగా వేడి గాలో, ఏ గాలో గానీ కొంచెం సేపు మంచం మీద కూర్చొని ప్రశాంతంగా ఒలవచ్చనేసి ఇంకా బాల్కనీలో ఐరన్ కాట్ ఉంటే దాని మీద కూర్చొని బఠానీ అయితే ఒలవడం స్టార్ట్ చేశాను. అన్ని సైజులున్నాయండి. స్మాల్ ఉన్నాయి, బిగ్ ఉన్నాయి, మీడియం సైజ్ ఉన్నాయి. కొన్ని కాయలైతే వేస్ట్ అయినాయనమాట పురుగు పట్టి. ఇక నెక్స్ట్ ఈరోజు టిఫిన్ ఏమో ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఇంకా మా వాళ్ళైతే డ్యూటీకెళ్ళారు. బట్టలైతే వాషింగ్ ఏమి వేయలేదండి. స్నానం చేశాను కానీ బట్టలు వేయలేదు. బఠానీ ఒలిచిన తర్వాత బట్టలు వాషింగ్ ఏద్దామని ఆగాను. నెక్స్ట్ ఎండ గూడా బాగుందండి. అసలు కళ్ళైతే మంటలు పుడుతున్నాయన్నమాట. ఆ ఎండ వేడికో ఏమో గానీ కళ్ళు మంటలుగా అనిపిస్తున్నాయి. ఇక మార్నింగ్ చకచకా పనులైతే చేసుకున్నాను. ఇక్కడ నాకు మార్నింగ్ ఏదైనా ఒక సంఘటన చెప్తానండి. మా నాన్న, మా చిన్ను డ్యూటీకెళ్ళిన తర్వాత ఇంకా ఒక ఆమె అడుక్కునే ఆమె వచ్చింది ఇంటి ముందలకి. ఆవును పట్టుకొని వచ్చిందనమాట. అయితే నైట్ మా చిన్ను అసలు అన్నం తినలేదు. చెప్పాను గదా! వెయిట్ జలుబు చేసి ట్యూషన్ కూడా వెళ్ళలేదు. ఇంకా ఆహ్, 8 కాకముందలకే పడుకున్నాడనమాట ఓపిక లేక. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. అయితే నైట్ అసలు అన్నం తినలేదు. ఆ అన్నం నైట్ మిగిలిపోయిందనమాట. అన్నమును ఆలు బటానీ కర్రీ చేసేది కదా! ఆ 2 మిగిలిపోయినాయి. ఇంకా సరే ఎట్లాగో అడుక్కునేమో వచ్చిందనేసి వేద్దామనేసి ఆగాను. మా పక్కింటి దగ్గర ఉందనమాట. అమ్మ కొంచెం చద్దన్నం పెట్టమ్మా అని అడుగుతుంది. సర్లే ఎట్లాగో అక్కడ నిల్చుందని రామ్మా ఇటు రామ్మా అని పిలిచాను. పిలిస్తే అన్నం, కూర ఉంటే పెట్టాను. పెట్టిన తర్వాత డబ్బులియమందనమాట. డబ్బులియమంటే డబ్బులేం లేవులే అమ్మా వెళ్ళిరా అన్నా. ఇంకా నువ్వు పెట్టింది చద్దన్నమేగా, చద్దు కూరేగా అన్నది. అయితే పక్కింటి దగ్గర ఉందని చెప్పాను గదా! ఆమె ఎంత పిలిచినా గూడా వాళ్ళు రాలేదనమాట. సరే ఎట్లాగో ఆమె నిలబడే ఉంది గదా! అనేసి ఆమె పిలవకపోయినా నేనే పిలిచి అన్నం, కూర పెడితే ఈ మాట అందనమాట. అంటే అసలు పెట్టనోళ్ళేమో మంచోళ్ళు, పిలిచి పెట్టిన వాళ్ళేమో చెడ్డోళ్ళనమాట. అంటే పుణ్యానికి పోతే పాపం ఎదురైద్దంటే ఇదేనేమో అనిపించింది నాకు. నిజంగా భలేగుంటారండి మనుషులైతే. దీన్ని బట్టి నాకు తెలిసిందేందంటే, అడగందే ఎవరికీ ఏమీ ఇవ్వకూడదు. హ్మ్. పిలిచి పెట్టడమే నా తప్పనిపించిందనమాట. నెక్స్ట్ ఇక్కడ కంకులున్నాయి. కంకులు తీసుకొచ్చాను అక్క వాళ్ళ దగ్గర. కంకులంటే తినే కంకులు గాదండి. చియా సీడ్స్ ఉంటాయి గదా! అంటే సబ్జా గింజలు. సబ్జా గింజల కంకులు తీసుకొచ్చాను. ఇంకా అవి ఒలవాలి. అవి ఇట్లా చిన్న కొమ్మలకి కంకుల్లాగా ఉంటాయి. ఇంకా వాటినైతే ఒలిచి గింజలైతే తీయాలి. అవే చూపిస్తున్నాను. ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో తీసుకొచ్చాను. ఇంతవరకు ఒలవలేదనమాట. ఇప్పుడు మా ఇంట్లో సబ్జా గింజలు అయిపోయినాయి. ఇంకా నీళ్ళలో వేసుకొని తాగడానికి ఏమి లేవనమాట. సరే ఎట్లాగో ఈ కంకులున్నాయి గదా! ఈ కంకుల్ని ఒలిచేసి గింజలు తీసి ఇంకా లెమన్ జ్యూస్ గానీ, లేదంటే మామూలుగా వాటర్‌లో సాల్టు, షుగర్ వేసుకొని సబ్జా గింజలు వేసుకొని తాగుతాం కదా! ఇంకా సరే తాగడానికి యూజ్ అవుతుందనేసి ఇంకా కంకులైతే ఒలిచాను. ఆ కంకులు మొత్తం గూడా చిన్న కొమ్మలున్నాయి గదా! ఆ కొమ్మల నుండైతే సెపరేట్ చేశాను. ఇంకా వీటిని గట్టిగా నలిపి గింజలు తీయాలి. కానీ చాలా ప్రాసెస్ ఉందండి దీనికి. కంకులు నలపాలి, ఇంకా వాటిని చెరగాలి. అప్పుడు గింజలొస్తాయన్నమాట వాటిలోంచి. ఇంకా బయట కూర్చుందామంటే బయట మంటగాలొస్తుంది. 11కే నేను మార్నింగు అవి ఒలిచాను గదా! బఠానీ. అప్పటికే వడగాలొస్తుంది. ఇంక ఇంట్లో ఎప్పుడు వేడిగా ఉంటుందనేసి బయట కూర్చొని ఒలిచాను గానీ, ఇంక అక్కడ ఉండలేకపోయాననమాట. ఇగో మెయిన్ డోర్ గూడా క్లోజ్ చేశానండి. మంటగాలొస్తుందనమాట. ఫ్యాన్ కూడా ఏమెయలేదు. లైటే వేసుకున్నాను. కంకుల్ని చేత్తో నలుపుతున్నాను. నలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బరక బరకగా ఉంటాయి గాబట్టి, చేతులకు కొంచెం అంటే కోసుకపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగానే నలుపుతున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఐస్ క్రీము డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను గదా! అది ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ గడ్డగట్టిందా లేదా అని చూశాను. కాకపోతే కొంచెం గడ్డగట్టింది. అయితే లిడ్డు కొంచెం లూజ్‌గా ఉందనమాట. దానికి రబ్బర్ బ్యాండ్ వేసి మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఈరోజైనా లంచ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలి.
నెక్స్ట్ కంకులు చూపిస్తాను చూడండి. ఇంకా కంకులు కూడా చేత్తో గట్టిగా నలిపాను. నలిపిన తర్వాత వాటిని ఇంకా చెరగాలన్నమాట. అయితే నాకు సరిగ్గా చెరగడం రాదండి. ఇంకా జల్లెడ వేస్తున్నాను. బియ్యమైనా సరే నాకు సరిగ్గా చెరగడం రాదు. ఇంకా బియ్యం జల్లెడ వేస్తే దానిలో ఉన్నటి సన్నటి పౌడరు అంటే డస్ట్ ఉంటుంది కదా, డస్టు కింద పడుతుందనమాట. ఎప్పుడు ఇట్లానే చేస్తానండి. ఇంకా చెరగడం రాని వాళ్ళకైతే ఇదొక మెథడ్ అనమాట. నాకు బాగా యూజ్ అవుతుంది. ఇట్లా జల్లెడ వేస్తాను. ఇక ఈ సబ్జా గింజల్ని క్లీన్ చేయడంలో నేను పడ్డ పాట్లు మామూలుగా లేవండి. ఒకసారి చిన్న జల్లెడని, ఒకసారి పెద్ద జల్లెడని, 2 ప్లేట్లని, ఆ తర్వాత హ్యాండిల్ నెట్ అని అవన్నీ తీసుకొచ్చి ఏదో రకంగా అయితే క్లీన్ అయితే చేశాను. కాకపోతే ఏంటంటే కొంచెం పొట్టయితే ఉన్నది. ఇంకా వాటిని చాటలో వేసి తర్వాత చిరుగుదామని ఇంకా పక్కన పెట్టానన్నమాట. ప్లేట్లో పోసి సైజుల వారుగా అన్నీ తీసుకొచ్చాను. దాదాపుగా ఒక 1 అవర్ ఏమైంది. ఇక మా చిన్ను వచ్చే టైం అయింది. ఇంకా సర్లే ఇక తర్వాత కొంచెం డస్ట్ లాగా ఉందనమాట. ఆ డస్ట్ ఏంటంటే జల్లలో వేసినా కూడా అది దిగుతుంది. సరే ఇంకా దాన్ని చాట్లో పోసి ఇట్లా నోటితో ఏమైనా ఊదితే పోతుందేమో అనేసి ప్లేట్లో పోసి పక్కన పెట్టాననమాట. ఇక 12:30 అవుతుంది. ప్లస్ ఏంటంటే మా చిన్ను వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంటి దాకా వెహికల్ రావట్లేదు. మార్నింగ్ టైం అయితేనే ఇంటి దాకా వస్తుంది వెహికలు. రిటర్న్ టైంలో అయితే అక్కడ కార్నర్లో ఆపుతున్నాడు. అంత దూరం నడిచి వెళ్ళాలి. ప్లస్ ఏంటంటే ఎండ ఉంటుంది కదా, ఎండలో నిన్న వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి ఇంకా అసలు చాలా వీక్ అయ్యాడు మా బాబు. ఇంకా అందుకనేసి సరే వెళ్ళేటప్పుడు క్యాబ్ తీసుకొని వెళ్దామనేసి ఇంకా నేను తల మీద చున్నీ వేసుకొని తన క్యాబ్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా అందుకనేసి ఇక సన్నటి డస్ట్ ఉంటే ఇంకా అట్లే పెట్టేసాను అనమాట. ఇగో ఇది అనమాట. అక్కడక్కడ సన్నటి అంటే ఆ పొట్టే ఉందన్నమాట. కంకుల పొట్టు ఉంటుంది కదా లేయరు, ఆ లేయరే ఉంది. ఇంకా అవి ప్లేట్లో పోసి పెట్టాను. ఇంకా టైం అవుతుంది అనేసి ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇల్లు మార్నింగే ఊడ్చాను కదా, మొత్తం డస్ట్ అయింది మళ్ళీ. అసలు ఆ గింజలు వచ్చినాయి, ఒక చటాకు కూడా వచ్చినాయో రాలేదండి. కానీ పని మాత్రం గంట పని పట్టింది. దీని బదులు కొనుక్కున్నదే బెస్ట్ అనిపించింది నాకైతే. ఏదన్నా ఉట్టిగా వస్తే మళ్ళీ ఊరుకోం కదా మనం, పైసా ఆదా చేయాలనుకుంటాం కదా. కానీ ఈ ఫ్రీగా వచ్చిన దాంట్లో ఇంత కష్టం ఉంటుందని ఇప్పుడే తెలిసిందనమాట నాకు. అంటే ఈ బాగు చేయడంలో నాకు తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇంకా డస్ట్ అంతా కూడా చెత్త చాట్లోకి ఎత్తి డస్ట్బిన్లో పెట్టి రావాలి. బట్టలు అయితే వాషింగ్ వేసానండి. మధ్యలో ఇంకా లేచి వాషింగ్ వేసాను అనమాట. అంటే సమ్మర్ కదా, కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. మళ్ళీ రేపు మా చిన్నకి యూనిఫామ్ కావాలి, రెగ్యులర్ యూనిఫామ్ కావాలి. ఇక అందుకని వాషింగ్ ఆన్ చేసి ఇక ఈ వర్క్ అయితే చేశాను. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, ఇల్లంతా డస్ట్ అయింది. ఇల్లు ఊడ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నాను. ఇక మా చిన్ను వచ్చే టైం అయింది, వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. నెక్స్ట్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అయితే మా చిన్ను స్టాప్ దగ్గరికి వెళ్ళాను, వ్యాన్ అక్కడికి వస్తుందేమని. కానీ ఇంకా తనైతే మా ఇంటి ముందర దించేసి వెళ్ళారనమాట. ఇంకా నేను వెనకాల నడుచుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత మా చిన్నుకి ఇంకా కల్పించి స్పూన్ వేసిస్తే తినేసాడు. నేను కూడా తిన్నాను. తిన్న తర్వాత కొంచెం వర్క్ ఉంటే చేశాను అనమాట. గిన్నెలన్నీ షింక్లో వేసి ఇక నేనైతే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాను. మా చిన్ను కూడా వచ్చాడు. కొద్దిసేపు హోంవర్క్ చేసుకున్న తర్వాత తను కూడా వచ్చాడనమాట. ఇక తను పడుకోమంటే పడుకున్నాడు. నేను వర్క్ చేశాను అనమాట. కొంచెం వీడియో ఎడిటింగ్ అవి ఉంటే నాకు ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం బయట సౌండ్స్ వినపడినప్పుడు కొంచెం వర్క్ చేస్తాను అనమాట. తర్వాత నాకు వర్క్ చేయడానికి వీలు పడదు. అందుకే బయట పిల్లలు ఆడుతున్నారా లేదా చూసుకొని నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం కష్టం అనిపించినా కూడా ఇంకా ఆ టైమే కుదురుతుంది అనేసి స్టార్ట్ చేశాను. వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా 4కి అట్లా రిలాక్స్ అయ్యాను అనమాట. 4 నుంచి 6 వరకు అట్లా రిలాక్స్ అయ్యాను. ఇంకా మా చిన్ను లేచాడు కానీ ఇంకా బాగా వేడి జలుబు ఉంది. ఇంకా తనని ట్యూషన్కి ఏం పంపించలేదు. ఇంకా 6 అయిన తర్వాత తనే లేచాడు. లేచిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ చేసుకుని లోపలికి వచ్చాడనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఇద్దరం కూడా ఏం తినలేదండి, ఏం తినాలనిపించలేదు. ఇంకా ఒక డ్రై ఫ్రూట్ బిస్కెట్ ఉంటే చెరొకటి తినేసాము. ఇంకా అంతే. ఇంకా తను హోంవర్క్ అయితే చేసుకున్నాడు, మిగతా హోంవర్క్. ఇక నేను కిచెన్లోకి వెళ్ళి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తను స్పైసీగా తినాలనిపిస్తుంది మమ్మీ అంటే సరే బగారా రైసు ఆలు గ్రేవీ చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా పప్పు గ్రైండింగ్ అయితే ఈరోజు ఏం లేదు, నిన్ననే వేసాను కదా 2 డేస్కి. ఇక మధ్యాహ్నం లంచ్ చేసిన గిన్నెలు, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయలేదు కదా, ఇక మధ్యాహ్నం గిన్నెలు అయితే క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసాను. ఇంకా బగారా కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎండలు అయితే బాగా ఉన్నాయి. ఇక ఇక్కడ ఏంటంటే సన్న మిర్చి బగారాలో కట్ చేశాను కానీ నేను
అంటే ఎంత వేసానో నేను చూసుకోలేదండి, అంత గమనించలేదు. కాకపోతే మొత్తం తిన్న తర్వాత ఎంత స్పైసీగా ఉందో రైస్ అయితే, అమ్మో! తట్టుకోలేకపోయాం అనమాట. అందుకే సన్న మిర్చి అంటేనే నాకు చచ్చేంత భయం. వాళ్ళు కారం లేదని చెప్పినా కూడా నేను తీసుకోను. ఇట్లా ఇది థర్డ్ టైం అయింది. ఏం చేస్తా, ఇంకా అయిపోవడానికి వచ్చాయి. ఆ మిర్చి అయిపోయేదాకా ఇట్లనే ఉంటుందేమో అనిపించింది. ఇక్కడ ఆలు గ్రేవీ అయితే ఏం లేదండి, ఆలు కట్ చేసి అది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తానమాట. ఇంకా ఆలు కూర్మా అట్లా ఏం చేయలేదులేండి. కొంచెం వాటర్ యాడ్ చేసి లాస్ట్లో ధనియా పౌడర్, కొత్తిమీర వేసి స్టవ్ దించేస్తాను అనమాట. నాకు ఆలు ఏ రకంగా చేసినా ఇష్టం ఉండదు. ఆలు డీప్ ఫ్రై చేస్తేనే, లేదంటే బగారా కానీ బిర్యానీలోకి కానీ ఇట్లా ఆలు కుర్మా బఠానీ వేసి చేస్తారు కదా, అట్లా అంటేనే ఇష్టం. ఇంకెట్లా చేసినా కూడా నాకు ఇష్టం ఉండదన్నమాట. చేసుకున్నాక తినక తప్పదు కదా, కాబట్టి తినాల్సి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ అల్లం ఇక పోపు అయితే పెట్టేశాను. రెండు కూడా ఒకసారి స్టార్ట్ చేశాను. ఇటువైపు బగారా రైస్, అటువైపు ఆలు గ్రేవీ, రెండు ఒకసారి పోపు పెట్టేస్తున్నాను. పనిలో పని అయిపోతుంది కదా. ఇంకా వర్క్ ఏముంది, కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకుంటే కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు. మా నాన్న ఇంకా రాలేదు. ఇక ఈలోపు వర్క్ స్టార్ట్ చేద్దామనేసి కిచెన్లోకి అయితే వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను మధ్య మధ్యలో ఏదో డౌట్స్ అడుగుతుంటే తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ కిచెన్లో వర్క్ అయితే చేస్తున్నాను. నేను కిచెన్లో కుకింగ్ చేసుకుంటానే ఆ ఒక్క పని మీద ఉండనండి. ఇంకా మిగతా వర్క్ ఏమైనా ఉంటే స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇంకా అటు ఇటు ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటూనే ఉంటానన్నమాట. దీనివల్ల ఏంటంటే టైం కూడా మనకు సేవ్ అవుతుంది కదా. కాకపోతే ఏంటంటే కొంచెం వర్క్ టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అంతే. మార్నింగ్ పచ్చి బఠానీ ఒలిచాను కదా, ఇంకా వాటిలో కొంత వేస్టేజ్ పోగా మిగిలిన బఠానీ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. అందులో కొంచెం 1/4 పచ్చి బఠానీని అయితే పోపులో వేసాను. ఇంకా జీడిపప్పు ఏమి వేయలేదండి బగారా రైస్లో. పచ్చి బఠానీ ఉంది కదా, ఇంకా అదే ఆయిల్లో ఫ్రై చేశాను. ఇంకా ఆలు వేసాను, క్యారెట్ వేసాను, ఇక పుదీనా, కొత్తిమీర, బిర్యానీ మసాలా ఉంటుందిగా అది వేసాను. పచ్చిమిర్చినేమో కట్ చేసి వేసాను సన్న మిర్చిగా. స్పైసీగా ఉందన్నమాట. తిన్న తర్వాత మా నానినే తట్టుకోలేకపోయాడు. ఇంత స్పైసీగా అసలు ఎప్పుడు చేయొద్దన్నారనమాట. గ్రేవీ బాగానే వచ్చింది కానీ ఇంకా బగారా రైసే బాగా స్పైసీగా ఉంది. నేను కూడా తినలేకపోయాను. మా చిన్ను అయితే జలుబు మీద ఉన్నాడు కదా, నాకేం కారం అనిపించట్లేదు మమ్మీ అని చెప్తుంటే నాకే భయం వేసింది. క్యారెట్ని ఏం తురమలేదండి, చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసాను. ఇంకా గిన్నెకి కదా ఉండేది, అందుకని క్యారెట్ని చిన్న పీసులుగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఇక్కడ ఇలాచీ కూడా వేసాను. ఇంకా కీరా సైడ్ డిష్కి అయితే కీరా కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా క్యారెట్స్ అయితే ఏం లేవు ఇంట్లో, అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆనియన్స్ వద్దన్నారనమాట. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేయలేదు. కర్రీ అను నెక్స్ట్ ఇటు రైస్ రెండు కూడా కుక్ అవుతున్నాయి. ఈలోపే మా నాని వచ్చాడు. ఇంకేమైనా బిస్కెట్స్ ఏమన్నా తింటావా అంటే ఏమొద్దన్నారనమాట. ఇంకా ఈరోజు డిన్నర్ స్పెషల్ ఏంటి అంటే బగారా రైసు, ఆలు గ్రేవీ అని చెప్పాను. మా నాన్నకి కొంచెం అంటే నైట్ టైంలో డిన్నర్లో అయితే కొంచెం స్పెషల్గానే ఉండాలి డైలీ, ఏదో ఒకటి. ఇంకా మామూలుగా రైసు కర్రీ అంటే తినాలనిపించదనమాట. అంటే తింటానులే కానీ తక్కువ. కొంచెం ఇలాంటి ఫ్రైడ్ రైస్లు అవి అయితే డిన్నర్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. కరివేపాకు మార్నింగే అయిపోయిందండి. ఇంకా చట్నీ అంటే మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా, ఇక పల్లీ చట్నీ చేసినప్పుడు మాత్రమే ఇంకా కొంచెం కరివేపాకు ఉంటే వేసాను. ఇంకా మార్నింగ్ ఏమో లంచ్లోకి కర్రీ కాకరకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా అందులోకి లేదనమాట. ఏం చేస్తాను, లేనప్పుడు ఉన్నదంతానే సరిపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అది ఆలు గ్రేవీ చేశాను కదా, కరివేపాకు అయితే ఏమి వేయలేదు, మిగతా అన్నీ కూడా వేసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ రైసు కర్రీ రెండు కూడా కుక్ అవుతున్నాయి. ఇంకా నేను కిచెన్లో వంట చేసుకుంటానే సామాన్లు అయితే ఎప్పటికప్పుడు సర్దేసుకుంటానమాట. కౌంటర్ టాపు ఇంకా మొత్తం ఫుల్ అవుతుంది కదా, ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే కౌంటర్ టాపు నీట్గా కొంచెం ప్లేస్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ కుకింగ్ కూడా అవుతుంది. ఇంకా సైడ్ డిష్గా అయితే కీరాని కట్ చేయాలి. కీరానం చాలా పెద్దగా ఉంది, ఇంకా మొత్తం సేల్ అవ్వదు కదా, కొంచెం పీల్ చేసి స్లైస్లుగా కట్ చేసి మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను. ఇంకా సగమేమో ఇప్పుడు తినేస్తాం అనమాట. నెక్స్ట్ కర్రీ కూడా అయింది, స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఇక రైస్ కూడా కుక్ అవుతుంది. స్లైస్లుగా కట్ చేశాను, పీల్ చేసి స్లైస్లుగా కట్ చేశాను. వీటిలో హాఫ్ అయితే బాక్స్లో పెట్టి స్టోర్ చేయాలి, మిగతా హాఫ్ అయితే తినేస్తాము. సమ్మర్లో కీరా తీసుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కళ్ళకు చలువ, బాడీకి కూడా చలువ చేస్తుంది. నెక్స్ట్ క్యారెట్ అయితే అయిపోయిందనమాట. క్యారెట్ అయితే మేము రెగ్యులర్గా తింటాము, ఇంట్లో అందరం కూడా తింటాం అనమాట. ఒక క్యారెట్ 2 క్యారెట్లు అయితే కంపల్సరీ కట్ చేస్తాను. కట్ చేసి లేదంటే తురుముతాను. తురిమిన తర్వాత ఇచ్చేస్తాను, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. కంపల్సరీ క్యారెట్ అయితే తింటాం డైలీ. నెక్స్ట్ ఇక్కడ రైస్ అయిందో లేదో చూస్తున్నాను. రైస్ కూడా కుక్ అయింది.
స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా హీట్ అయితే మామూలుగా లేదు కిచెన్లో. ఎంత వేడిగా ఉందో అసలు కిచెన్లోంచి ఎప్పుడు బయటపడతానా అని ఉందన్నమాట. కుకింగ్ కూడా అయిపోయింది. ఫేస్ చూడండి కొంచెం జిడ్డుగా ఉందన్నమాట. మా నాన్నయ్య కూడా వచ్చారు. తన వర్క్ అయితే తను చేసుకుంటున్నాడు. రాగానే ముందు బ్యాగ్ తీసి ఇంకా స్నానానికైతే వెళ్తారు. ఇక తను స్నానం చేయడానికి వెళ్ళారనమాట. ఇంకా ఈలోపు నేనంతా రెడీ చేసి పెట్టాను. రాగానే తినేయచ్చు. ఇక వేడిగా ఉంది కదా, ఎంత తొందరగా వర్క్ చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతే అంత బెస్ట్ అనమాట. ఇంకా డిన్నర్ కూడా స్టార్ట్ చేసాము. మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నుకి మా నాన్నకి ఇద్దరు కూడా పెట్టేశాను. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు తింటున్నాను. మా నాన్ననేమో సోఫాలో కూర్చున్నారు. ఇంకా తను వీడియోలో కనిపించలేదులేండి. ఇంకా నా డిన్నర్ కూడా నేను ఫాస్ట్గానే తింటాను కదా, ఇంకా నా డిన్నర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను తిన్న తర్వాత మా నాన్న తిన్న తర్వాత గిన్నెలన్నీ కూడా ఊడ్చేసి షింక్లో వేశాను. ఇంకా మా చిన్నుకేమో డాడీ ఎలా ఉంది, బాగా స్పైసీగా ఉందా అంటే నాకేం అనిపించట్లేదు మమ్మీ, నాకేం టేస్ట్ తెలియట్లేదు అన్నారు. నేను మాత్రం తట్టుకోలేకపోయాను అనమాట కారం. అంటే మా నాన్ననే తట్టుకోలేకపోయాడంటే నేను ఇంకా అసలే కారం తిన్నా కదా, అసలు అంటే కాదు మీడియంగా తింటాను. అసలు ఇంకా కీర ఎక్కువగా తిన్నానమాట. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్ప్రైట్ బాటిల్ ఉంటే బయట తీసి పెట్టాను. ఇంకా ఎప్పుడు స్పేర్లో స్ప్రైట్ అయితే ఉంటుంది. అంటే తాగినా తాగకపోయినా కూడా ఫ్రిడ్జ్లో మాత్రం కంపల్సరీ స్ప్రైట్ బాటిల్ అయితే ఉంటుంది. ఇట్లా అవసరమైనప్పుడు తాగుతాం అనమాట. ఇంకా మా నాని వద్దన్నాడు. మా చిన్నుకి ఒక గ్లాస్ పోసాను, నేను ఒక హాఫ్ గ్లాస్ పోసుకొని తాగానమాట. అది తాగిన తర్వాత కొంచెం ఘాట్ అనేది తగ్గింది. నెక్స్ట్ డిన్నర్ చేసి తర్వాత గిన్నెలన్నీ షింక్లో వేసాను కదా, ఇంకా అవన్నీ క్లీన్ చేసి డాబా మీదకి వచ్చాను. మా చిన్ను మా నాన్ననేమో ముందుగానే డాబా మీదకి వచ్చారు. వాళ్ళు డిన్నర్ అయిపోగానే వెళ్ళారనమాట. ఇంట్లో వేడి తట్టుకోలేక డాబా మీదకి వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు కానీ ఇంకా ఇంట్లో వర్క్ ఉంది కదా, పాలు తోడు పెట్టాలి. పాలు కాగినాయి ఆల్రెడీ, చల్లారితే ఇంకా పాలు తోడు పెడదామని ఆగాను. ఈలోపు గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. గిన్నెలన్నీ క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసిన తర్వాత పాలు చల్లారిన తర్వాత పాలు కూడా తోడుపెట్టేసి ఇంకా పాల గిన్నె కూడా తోమేసి బాస్కెట్లో వేసి ఇంకా డాబా మీదకి వెళ్ళాను. మా నాన్న వచ్చేటప్పుడు మొబైల్ తీసుకురమ్మని చెప్పాడు అనమాట. ఇంకా తనకి మొబైల్ అయితే తీసుకుని వెళ్ళి ఇచ్చేసాను. ఇంకా మార్నింగ్ బట్టలు ఆరేయలేదే కదా, బట్టలు కూడా తీసుకెళ్ళి ఆరేసి పైన బట్టలు అయితే తీసుకొచ్చాను. అందరికీ గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.